హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమలు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2025 వాళ్ళకి ఫేజ్ 2 కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి. సో ఈ వీడియో అనేది నిన్నే చేయాలి. చాలామంది అయితే నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు వెయిట్ చేసి నా వీడియో రాగానే చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మీకైతే నేను కరెక్ట్గా అసలు డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారు, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏంటి సెకండ్ కౌన్సిలింగ్ అని చెప్పి సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులోనే. సో మీరు కూడా క్లియర్గా వినేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్. చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను. జాబ్ అప్డేట్స్, ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, అలాగే కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ అయితే ఈ ఛానల్లో అయితే అప్డేట్స్ ఇద్దామని స్టార్ట్ చేశాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం కౌన్సిలింగ్ డేట్స్. సో క్లియర్గా అయితే పీడిఎఫ్ అయితే చూసేద్దాము. సో ఇక్కడ క్లియర్గా అయితే చూడండి సబ్జెక్ట్. సో ఇక్కడైతే చూసుకోండి, ఏపీఐసీ 2025 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోండి, మనకి రిజిస్ట్రేషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో రిజిస్ట్రేషన్తో పాటు మీరు చేయాల్సిన ఫీజు పేమెంట్ కూడా మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు 6వ తారీఖు వరకు అయితే రిజిస్ట్రేషన్స్ అలాగే పేమెంట్ అయితే చెయ్యొచ్చు. సో 6వ తారీఖు అయితే రిజిస్ట్రేషన్ ఎండ్ అయిపోతుంది. సో మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ఆ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అంటే అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారన్నమాట. అంటే ఈ డాక్యుమెంట్ కరెక్టేనా కాదా, ఈ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదంటే మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి వాళ్ళైతే వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఆ వెరిఫికేషన్ అనేది 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. మీకు రిజిస్ట్రేషన్ 3వ తారీఖు నుంచే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ డే నుంచే మనకి 7వ తారీఖు వరకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది మనకి వెరిఫికేషన్ అవుతూ ఉంటాయి. అలాగే మీకు మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి, మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి మెసేజెస్ వస్తాయి. నార్మల్ మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. కొంతమందికి నార్మల్ మెసేజ్ వస్తుంది లేదా మెయిల్ వస్తుంది. సో రెండు కూడా మీరు ఎట్ అ టైం చెక్ చేసుకుంటూ ఉండండి. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో నా గెస్ ప్రకారం అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఎందుకంటే నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ డేట్ అనేది చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చేంజ్ అవ్వకపోతే మంచిది, త్వరగా అయితే అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అవ్వచ్చు, నా డెసిషన్ ప్రకారం అయితే నా మైండ్ సెట్ ప్రకారం అయితే అది చేంజ్ అవ్వచ్చు. అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వీళ్ళు ఇచ్చిన డేట్ అయితే మీరు ఏమైనా మిస్టేక్గా పెట్టినా, ఆర్డర్ ఏమైనా మిస్టేక్ పెట్టినా, ఎలాంటి ఏమైనా వెబ్ ఆప్షన్స్ తెలియక ఒక కాలేజ్ పెట్టబోయి ఇంకొక కాలేజ్ పెట్టినా సరే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి 9వ తారీఖు అయితే ఇచ్చారు. ఓకేనా, 9వ తారీఖు అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఓకేనా, మీకు ఎక్కడొచ్చింది ఏంటి అని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు 11వ తారీఖు అయితే తెలుస్తుంది. సెప్టెంబర్ 11వ తారీఖు అయితే మీకు ఎక్కడొచ్చింది ఏంటి అని చెప్పి క్లియర్గా అయితే తెలుస్తుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ వచ్చేసరికి 11 నుంచి 13వ తారీఖు వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఇది అందరికీ అయితే క్వశ్చన్ ఉంటుంది. సో 11 నుంచి 13 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి కాలేజెస్లో అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకేనా, మ్యాండేటరీగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంపల్సరీ. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తేనే మీకు ఆ కాలేజ్ వచ్చినట్టు, మీకు ఆ కాలేజ్లో జాయిన్ అయినట్టు. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ అయితే చూసుకోండి, డేట్స్ అయితే మ్యాక్స్ అయితే ఇవే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అయితే వెబ్ ఆప్షన్స్ కాడి నుంచి అయితే చేంజ్ అవ్వాలి. ఎందుకంటే సో వెబ్ ఆప్షన్స్ కానీ డాక్యుమెంట్స్ వెరిఫై అవ్వకపోయినా, సో మధ్యలో ఏమైనా టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల వాళ్ళకి వర్క్ అవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా మనకి డేట్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ డేట్స్ కానీ ఏమైనా ఫర్దర్ ఏ అప్డేట్స్ ఉన్నా సరే మీకు నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా, నాకంటే క్లియర్గా మేబీ ఎవ్వరు కూడా
ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనుకుంటున్నాను. సో మీకు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా 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 కమెంట్ బాక్స్లో డౌట్స్ అడుగుతూనే ఉంటున్నారు. సో వీడియో మొత్తం చూడడం లేదు. సో దయచేసి వీడియో మొత్తం చూడండి. మీరు వీడియో మొత్తం చూస్తే ఒక్క డౌట్ కూడా రాదు. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో ఓసీబీసీ వాళ్ళకి 1200 ఉంటుంది. అండ్ సారీ, నా హెల్త్ బాగాలేదు. అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే 600 అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోండి, పేమెంట్ అనేది మీరు బ్యాంక్ కార్డ్స్ అంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ 8th చూసారా పాయింట్, వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. సో వీళ్ళు కూడా బోల్డ్ లెటర్స్లో బ్లాక్ కలర్లో క్లియర్గా ఇచ్చారు. సో క్యాండిడేట్స్ నీడ్ నాట్ పే ది ప్రాసెసింగ్ ఫీ ఇఫ్ దే హ్యాడ్ పే ది ఫీ డ్యూరింగ్ ది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ సర్టిఫికేట్స్ verified during the first phase can directly proceed for web options. ఈ పాయింట్కి అర్థం ఏంటి అంటే, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీజు ఎవరైతే పే చేశారో వాళ్ళు మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఫీజు పే చేసి డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయాయో వాళ్ళందరూ డైరెక్ట్గా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన రోజు, అంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎనేబుల్ అవుతాయి మనకి, సో 5వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఎవరికైతే డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయాయో వాళ్ళందరూ కూడా 5వ తారీఖు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. అప్పుడు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ద ఫాలోయింగ్ ఆర్ ది స్కానర్ సర్టిఫికేట్ టు బి అప్లోడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఈరోజు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో మిస్ అయిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో ఎవరైతే చేస్తున్నారో, సో ఇక్కడైతే ఇన్ని సర్టిఫికేట్స్ ఇచ్చారు. కానీ నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, ఇన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర క్యాష్ టు ఇన్కమ్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి క్యాష్ టు ఇన్కమ్ అప్లోడ్ చేయండి. అలాగే మీ డాక్యుమెంట్, మీ డిగ్రీ డాక్యుమెంట్స్ ఏదైనా పీసీ కానీ లేదంటే సిఎంఎం కానీ మ్యాథ్స్ మెమోస్ ఈ మూడిట్లో ఏది ఉన్నా సరే మంచిగా కరెక్ట్గా అయితే అప్లోడ్ చేయండి. ఓకేనా? సో ఎలిజిబిలిటీ ఎంబీఏ అండ్ ఎంసీఏకి మీకు తెలిసిందే. ఓకేనా? ఎంసీఏకి అయితే కంపల్సరీ చెప్తున్నాను. సో ఇక్కడైతే చూసుకోండి, ఎంబీఏకి వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఆఫ్ మినిమం 3 years డ్యూరేషన్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇక్కడైతే వాళ్ళు మిస్టేక్ ఇచ్చారు. సో ఇదైతే మీరు చూసుకోకండి. సో ఎంసీఏకి మాత్రం మ్యాథమెటిక్స్ ఉండాలి, ఎంబీఏకి కాదు. సో ఓకేనా? ఇక్కడైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మిస్టేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. సో ఇదైతే ఎవరు ఫాలో అవ్వకండి. ఓకేనా? సో ఎంబీఏకి మస్ట్ అండ్ షుడ్ అయితే మనకి ఏదైనా పర్వాలేదు. ఓకేనా? ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. సో మీకు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉన్నా పర్వాలేదు, మీరు ఎంబీఏకి ఎలిజిబులే. బట్ ఎంసీఏకి మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా మీకైతే మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అది ఇంటర్ లెవెల్లో అయినా ఉండాలి, డిగ్రీ లెవెల్లో అయినా ఉండాలి. అప్పుడే మీరు క్వాలిఫై అయినట్టు. ఓకేనా? అండ్ ఇక్కడైతే చూసుకోండి, అలాగే థర్డ్ పాయింట్ కూడా వాళ్ళు బోల్డ్ లెటర్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీడియో లెంత్ అవుతుంది అని అంటున్నారు. కాకపోతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ మాత్రం లెంత్ అవుతుంది. ఓకేనా? సో ఒకటే వీడియోలో మీకు మొత్తం చెప్పేస్తాను క్లియర్గా, అంతేగాని కట్లు నేను చెప్పను, నాకైతే నచ్చదు అలాగా. ఓకేనా? ద క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షుడ్ సెలెక్ట్ ఓన్లీ బెటర్ ఆప్షన్స్ కంపేర్ టు ది కోర్స్ దే వర్ ఆల్రెడీ అడ్మిటెడ్. కాంట్రరీ టు దిస్, candidates who could not get admissions to the during the first phase counseling should apply for as many options as possible in order to ensure an admission in at least one of them as per the order of his or her preference. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే నేను క్లియర్గా చెప్తాను. ఈ పాయింట్ అది నేను మొత్తం ఏం చదవాలి, కాకపోతే నేను చెప్తాను క్లియర్గా ఏంటి అంటే, సో ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో సో వాళ్ళందరూ కూడా, సో ఇప్పుడు ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కొంచెం బెటర్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే
ఏ సీట్ అయితే రాలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ సెకండ్ ఫేజ్లో కొన్ని ఎక్కువ కాలేజెస్ కొన్ని ఎక్కువ కోర్సులు అనేది పెట్టుకుంటే యూనివర్సిటీస్లో కానీ ఎటువంటి కాలేజెస్లో అయినా కానీ కొన్ని యూనివర్సిటీస్ ఎక్కువ పెట్టుకోవడం కానీ లేకపోతే ఎక్కువ కాలేజెస్ ఎక్కువ కోర్సెస్ అయితే పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనా, మెనీ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, సో కన్వీనర్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి ఇదైతే వచ్చేసరికి మీకు యాప్సీ ఆఫీస్ అయితే మీకు డైరెక్ట్గా మీకు మంగళగిరిలో అయితే ఉంటుంది. సో మంగళగిరి యాప్సీ ఆఫీస్ అయితే ఉంటుంది. మనకి అన్ని సెట్స్ కండక్ట్ చేసే యాప్సీ ఆఫీస్ అయితే మంగళగిరిలో అయితే ఉంటుంది. మంగళగిరి నియర్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంప్ దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియో ఏ టైప్ ఆఫ్ చేయాలో కూడా కింద కమెంట్ చేయండి. నేను చాలా వీడియోస్ అయితే చేశాను సెకండ్ ఫేజ్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయకండి, ఎందుకంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా చాలా బాధగా ఉంటుంది. ఓకేనా, సో మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి బూస్టింగ్ ఇచ్చారంటే మన ఛానల్ మీరు అనుకున్న లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది, రీచ్ అవుతుంది. సో న్యూ కంటెంట్ అయితే మన ఛానల్ అయితే తీసుకొస్తున్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.